బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్లో హత్యకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బొడ్డు శ్రీధర్ను హత్య చేశారని బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఆరోపించారు. శ్రీధర్ హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య కొత్త యుద్ధం, హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. మంత్రి జూపల్లి ఈ హత్యలు చేయించాలని ఆయన ఆరోపించారు. మంత్రి జూపల్లిని బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనికి కౌంటర్గా మంత్రి జూపల్లి స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీని శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు దుర్వల్వాట్లు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమంటున్నారు జూపల్లి. శ్రీధర్ రెడ్డి హత్యను అడ్డం పెట్టుకుని తనపై బురద చల్లుతున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్లో హత్యకు గురయ్యారు. ఈ హత్య రాజకీయాలపై పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. తరంగిణి, ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మరొకసారి ఇక మాటల యుద్ధం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కొల్లాపూర్లో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురయ్యారు. దీంతో ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తుంది. శ్రీధర్ రెడ్డి హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, అలాగే కేటీఆర్ కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హత్యకు గురైన శ్రీధర్ రెడ్డికి సంబంధించిన కొల్లాపూర్కు మంత్రులంతా కూడా బీఆర్ఎస్ నేతలతో పాటు కలిసి వెళ్ళి ఇక ఆ కుటుంబానికి, శ్రీధర్ రెడ్డి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. ఇక వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. అయితే అదే సందర్భంలో ఉదయం పూట మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తర్వాత మంత్రి కేటీఆర్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి
కొల్లాపూర్లో బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి మరికొంతమంది నేతలంతా కలిసి కొల్లాపూర్ వెళ్ళారు. ఇక కొల్లాపూర్లో ఇక శ్రీధర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు ఈ హత్యకు మంత్రి జూపల్లి కారణం అంటూ కూడా ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. ఇది ఆ జూపల్లి నియోజకవర్గంలో ఇది వరుసగా రెండో హత్య. జూపల్లి ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. సో రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే మంత్రి జూపల్లిను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కూడా ఆయన మాట్లాడారు. సో మరొకసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క హత్య రాజకీయాలు చేస్తుందని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో దీనిపై కౌంటర్గా కూడా మంత్రి జూపల్లి కూడా వెంటనే స్పందించారు. సో ఆయన కాసేపటి క్రితమే ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సో బీఆర్ఎస్ పార్టీ హత్య శవ రాజకీయాలకు హత్య పాల్పడుతోంది. సో ఇవి తగ్గించుకోవాలి. సో శ్రీధర్ రెడ్డి హత్యకు కేవలం భూతాగాదాలు, ఆర్థిక లావాదేవీలు, తర్వాత ఈ యొక్క దురలవాట్లే కారణం అని కూడా చెప్తూ బీఆర్ఎస్ పార్టీ తనను సాకుగా ఈ హత్యకు సాకుగా చూపించి తనపై ఆరోపణలు చేస్తుందని ఖండించారు. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొల్లాపూర్లో రెండో హత్య ఇది బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడిది కనుక సో ఈ సందర్భంలో మరొకసారి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య కూడా ఇక మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈరోజు కొల్లాపూర్ వెళ్ళడము, అలాగే అక్కడ ధర్నా నిర్వహించడం కావచ్చు. దీనిపై కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి జూపల్లి కూడా కౌంటర్గా దీన్ని ఖండించడం చూసినట్లయితే మరొకసారి ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య తెలంగాణ రాష్ట్రంలో మాటల యుద్ధం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. తరంగిణి. శ్రీనివాస్, ఈ హత్యలు జూపల్లి చేయించారని ఏ ఆధారంతో కేటీఆర్ ఆరోపిస్తున్నారు? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి కృష్ణారావు ఇక రాష్ట్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు గతంలో కూడా దాడి చేశారు. ఇక అప్పుడు కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడిని హతమార్చారని గతంలో ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ పార్టీ మరొక హత్య ఏదైతే నిన్న జరిగిందో సో శ్రీధర్ రెడ్డికి సంబంధించిన హత్య కూడా ఇక కాంగ్రెస్కు సంబంధించిన నాయకులే చేయించారని ఆరోపిస్తూ ఇక దీనికి అదే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులపై కూడా పూర్తి స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. సో ఇప్పుడు కొత్తగా హత్యలు కూడా చేస్తున్నారని ఆరోపించడం అయితే మనం గమనించవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.